తండ్రి దగ్గరకు కొడుకు వచ్చి తండ్రితో ఇలా అన్నాడు, నాన్న నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆమెతో నా జీవితం మొత్తం ఊహించుకున్నాను అన్నాడు. అప్పుడు తండ్రి అవునా నాన్న, ఏం ఊహించుకున్నావో చెప్పు అన్నాడు. కొడుకు ముందుగా ఒక మంచి ఉద్యోగం సంపాదించిన తరువాత ఎలా అయినా సరే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అన్నాడు. అప్పుడు తండ్రి తర్వాత ఏం చేస్తావో అని అడిగాడు. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, అందులో నాకు నా భార్యకు ఒక మంచి బెడ్రూమ్, నా పిల్లలకి ఒక బెడ్రూమ్, ఇంకా నేను పెంచుకునే కుక్కకి ఒక చిన్న రూమ్ కట్టాలి నాన్న అన్నాడు. అప్పుడు తండ్రి అవునా ఆ తరువాత అని అడిగాడు. నేను నా భార్య పిల్లలతో కలిసి కనీసం నెలకు 2 సినిమాలకి వెళ్ళాలి, 3 వారాలకి ఒకసారి గుడికి వెళ్ళాలి, 6 నెలలకి ఒకసారైనా ఒక మంచి ప్లేస్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలి, ఇది నాన్న నేను నా జీవితం మొత్తం ఊహించుకున్నాను అన్నాడు. అప్పుడు తండ్రి తన కొడుకుతో ఇలా అన్నాడు, అంతా బాగానే ఉంది కానీ అన్నాడు. అప్పుడు కొడుకు ఏమైంది నాన్న అని అడిగాడు. అదేరా నువ్వు కట్టుకోబోయే ఇంటిలో నీకు ఒక బెడ్రూమ్, నీ పిల్లలకి ఒక బెడ్రూమ్, ఆఖరికి నువ్వు పెంచుకునే కుక్కకి కూడా ఒక చిన్న రూమ్ అన్నావు. అవును నాన్న అన్నాడు కొడుకు. అప్పుడు తండ్రి వాటితో పాటు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఒక రూమ్ అని ఉంటే బాగుండేది అన్నాడు. అప్పుడు కొడుకు బాధతో తండ్రిని చూసి ఏమి అనాలో తెలియక అలానే ఉండిపోయాడు. తండ్రి పర్వాలేదురా, ఇది నీ ఒక్కడ ఆలోచనే కాదు, నీ వయసులో ఉన్న ప్రతి ఒక్కరి ఆలోచన. కానీ మిమ్మల్ని మీ అమ్మా నాన్నలు చూసుకునే వయసులో గుడికి వెళ్ళాలంటే అమ్మతో అంటారు, సినిమాకి వెళ్ళాలి అంటే నాన్నతో అంటారు. అదే మీరు మీ అమ్మా నాన్నలు చూసుకునే వయసులో మీ అమ్మా నాన్నలు మీ పక్కన కాదు కదా, కనీసం మీ ఊహల్లో కూడా ఉండరు, ఎందుకని అన్నాడు. మరి మీరు మీ తల్లిదండ్రుల పట్ల ఎలా ఉంటారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.